నా పేరు రాంబాబు ద్యాప. నేను భారత్ నేషనలిస్ట్ ఫోరం అధ్యక్షుడిని, అదేవిధంగా సోషల్ యాక్టివిస్ట్ని. సో ఈరోజు మనకు మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ దేశాలలో కానీ మత ఘర్షణలు, మతాలకు గొడవలు పడడం ఎందుకు జరుగుతుంది అంటే, ఈ రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం మనని మతాలుగా, కులాలుగా విడగొట్టి ఈరోజు వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. ఎక్కడ మతాలల్లో ఎందుకు ఘర్షణ వస్తుంది, హిందువులల్లో మాకు లేదు, ఇతర మతాలకు ఎందుకు ఇస్తున్నారు అని ఎందుకు ఘర్షణ వస్తుంది అని చెప్పి బాగా ఆలోచిస్తే మనకు తెలిసింది ఏంటంటే, ఏదైతే దేవాలయాలు ఉన్నాయో అవి ప్రభుత్వ హయాంలో ఉండడం, వాటికి సరైన వసతులు కల్పించలేకపోవడం, అదేవిధంగా ఈ దేవాలయాలలో వచ్చిన ఆదాయం మొత్తం ప్రభుత్వం తీసుకోవడం మూలంగా ఈ దేవాలయాలు, హిందుత్వం అనేది వెనక్కి వెళ్ళడం, అదే ఇతర మతాలు ముందుకు రావడం జరుగుతుంది. దాని మూలంగా అక్కడ ప్రారంభమైన గొడవలు మనకు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. సో దానికి మూలం ఎక్కడ అంటే దేవాదాయ శాఖను రద్దు చేయడం ఒకటే మూల కారణం దానికి. అందుకోసం దీని మీద మనము ఫైట్ చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు దేవాదాయ శాఖను తీసేయండి అని చెప్పి మనం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీనికి స్పందించి దేవాదాయ శాఖను రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.